ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ సహవాసంలో ఉన్న సహోదరులకు సహోదరులకు అలాగే ఇంకా ఆ స్థలాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వినటానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ మీ పాద సన్నిధిలో ఉండి కొన్ని మాటలు మేము వినాలని ఆశతో మీ సన్నిధికి చేరువచ్చి ఉండగా ప్రభువా, మీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి పలు విధాల కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. మీ సువార్తను ప్రకటించడానికి కృపనిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీ సన్నిధి సహవాసం మాకు ఇవ్వండి. అనేక మంది లైవ్లో మీ మాటల ద్వారా మేలు పొందడానికి, మా ఆత్మీయ జీవితాలు క్షేమం పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనలో నుండి 232వ కీర్తన 232వ కీర్తన ఒక పల్లవి చరణం పాడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ బైబిలు అలాగే పాటల పుస్తకం తీసుకుని చక్కగా కూర్చుని దేవుని సన్నిధి మనలో ఉన్నదని, మనతో ఉన్నదని గుర్తించి కార్యక్రమంలో పాల్గొనండి. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసిని. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసిని. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము. ప్రియులారా, ఈ రాత్రి వేళ కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్న రాత్రి శుద్ధపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఒక పక్షవాయు గల వ్యక్తి జీవితంలో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములో నుండి కొన్ని సువార్తను మనం వినగలిగాము. ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు చూచుచున్న దేవుడు అనే సంగతిని క్రొత్త నిబంధనలో నుండి ఒక లేఖన భాగములో నుండి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం
మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకున్న ఒక పేరాలో ఒక వచనాన్ని చదివి మిగిలిన సంగతులు అవసరాన్ని బట్టి మనం చదువుకుందాం. 10వ వచనం చదువుతున్నా. 8వ అధ్యాయంలో 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఆయన జీవించిన దినాల్లో 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశారని, కొన్ని మాత్రమే వ్రాయబడి ఉన్నాయని, అవన్నీ కూడా మనము జీవం పొందడానికి, నిత్య జీవం పొందడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని విశ్వసించడానికి ఆధారంగా ప్రభువారు ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారనే సంగతిని లేఖన ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే వరుసలో ఈ రాత్రి కూడా ఒక వ్యక్తి బలహీనతలో పడి ఉండగా ఆ వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. అది ఏంటంటే, ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి దగ్గర పనిచేసే ఒక దాసుడు అనారోగ్య పరిస్థితిలో, బలహీన పరిస్థితిలో, రోగిగా ఉండి బాధపడుతూ ఉండగా ఆ వ్యక్తిని గురించి శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు ఆ సంగతి తీసుకొచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుని అద్భుతంగా స్వస్థపరిచిన వృత్తాంతం ఈ పేరాలో మనం చూస్తున్నాం. ఇవి 2 సువార్తలో రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5 నుండి 13 వరకు ఉన్న భాగంలో ఉంది. లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 1 నుండి మనము 10 వచనాల ఆలోచన చేస్తే ఇదే వృత్తాంతం. అంటే 2 సువార్తికులు ఈ సంగతిని వ్రాశారు. మనం 2 స్థలాల్లో ఉన్న భాగాలని అవసరాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్నహూము, ఇది ఎక్కడ జరిగిందంటే కపెర్నహూము అనే ఒక ప్రాంతంలో ప్రభువారు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చి, ప్రియులరా, ఆ శతాధిపతి ఆ బలహీనుని కొరకు వేడుకున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయంలో 1 చదువుతున్నాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి అంటే, రోగముతో ఉన్నాడు. ఆ రోగము ఎలాగ అతని జీవితంలో మరి ఉన్నది అని అంటే బాధగా ఉందంట. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు అనే మాట చెప్పాడు. ఒక రోగమని 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆ రోగం పేరు చెప్పాడు, పక్షవాతం అన్నాడు. 8:5లో 6లో ఆ పక్షవాతములో ఉన్న వ్యక్తి ఎలాగా ఉన్నాడు అంటే బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ మాత్రమే కాదు, మరణానికి దగ్గరగా ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో రోగి అయి చావ సిద్ధమై ఉండెను అనే మాట చదువుతున్నాం. అతడు ఒక రోగిగా ఉన్నాడు. అది పక్షవాతముతో బాధపడుతూ ఉన్నాడు. అది తీవ్రమై మరణానికి కూడా దారి తీసే పరిస్థితిలో అతను ఉన్నాడు. శతాధిపతికి ప్రియమైన వాడుగా ఈ దాసుడు ఉన్నాడు.
శతాధిపతి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆ పనివాడిని బాగా ప్రేమించాడు. ఏమండి, ఆ శతాధిపతికి ఆ దాసుడు ప్రియమైన వాడు అని లూకా 7:2లో చెప్పాడు. ప్రియమైన ఆ దాసుడు బలహీనంగా ఉన్నప్పుడు అంత ప్రేమించిన శతాధిపతి అతను విడిచిపెట్టి ఉంటాడంటే లేదు. తన సామర్థ్యాన్ని మించి మరి అతనికి వైద్యం కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, కానీ అది ఫలించలేదు. ఇతను ఒక శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్న వ్యక్తి. ఆ బలహీనుని చూచి ప్రేమించి బాగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ అది ఫలించలేదు. కానీ చివరికి ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత ఆయన శతాధిపతి ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి విని ఆయనైతే నా దాసుని బాగు చేయగలడు అన్న నమ్మికతో, విశ్వాసంతో ఆ శతాధిపతి ప్రభు దగ్గరకు పెద్దలను పంపించాడు, తను వెళ్ళాడు, స్నేహితులను కూడా పంపించినట్లుగా 2 లేఖన భాగాలు దగ్గర పెట్టుకుని మనం చూస్తే అది మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 8లో శతాధిపతి ప్రభు దగ్గరికి వెళ్ళాడని ఉంది. లూకా సువార్తలో 5:3లో అక్కడున్న యూదా సంబంధమైన మత పెద్దలను పంపించాడు అన్నట్లుగా ఉంది. తర్వాత 6వ వచనంలో లూకా 7:6లో తన స్నేహితుల్ని పంపినట్లుగా కూడా ఉంది. అంటే ఈ లోకంలో తన దాసుని కొరకు చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయి చివరకు యేసు ప్రభు బాగు చేయగలడు, స్వస్థపరచగలడు అన్న సంగతిని విని ప్రభువును ఆశ్రయించాడు. చాలా గొప్ప సంగతి కదా. నిజమే, ఈనాడు చాలామంది తమ తమ జీవితాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఆయా రీతులైన పరిస్థితులను బట్టి లోకంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అవి ఫలించనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చితే ప్రయోజనమని చాలామంది వచ్చి ప్రభు ద్వారా మేలు పొందిన వారు మనము ఈ లోకంలో కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవమే. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, శతాధిపతిని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, అతని విశ్వాసమును చూచి అనే మాట చెప్తున్నాను కదా. ఈ శతాధిపతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చూస్తున్నాడంటే విశ్వాసాన్ని చూశాడు. ప్రియులారా, యేసు ప్రభు ఎడల శతాధిపతి మామూలు విశ్వాసం కాదు, చాలా గొప్ప విశ్వాసం. అసలు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం లేదు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఇందాక చెప్పాను, ప్రభు చూచుచున్న దేవుడు. ఆయన ఏం చూస్తున్నాడు, ఏం చూస్తాడు, ఆయన యొద్దకు వచ్చే వారిలో ఆయన ఏమి చూస్తాడు, ఏమి గమనిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అక్కడ స్వస్థత, దాని గురించి మనం మాట్లాడదాం. ఇందులో విషయాలు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పెద్దలు, యూదా సంబంధమైన మత పెద్దలు ఈ శతాధిపతిలో ఉన్న గొప్ప సంగతులు చెప్తున్నారు. గొప్ప సంగతులు అంటే శతాధిపతిలో ఉన్న కొన్ని మంచి గుణలక్షణాలు ఉన్నాయి. అతడు ప్రభువుని విశ్వసించకపోయిన గతంలో మంచి లక్షణాలు కలిగి ఉన్నవాడు. ఎవరైనా ఏదైనా చెబితే వింటాడు. ఏమండి, శతాధిపతిలో ఉన్న లక్షణాలు ఏంటంటే, లూకా సువార్త 7:3లో యేసుక్రీస్తును గురించి వినే గుణం కలిగిన వాడు. మత్తయి సువార్త 8:13లో విశ్వాసం ఉంచినవాడు. లూకా సువార్త 7:5లో తోటి వారిని ప్రేమించే గుణం కలిగిన వాడు. లూకా సువార్త 7:5లోనే యూదా ప్రజలకు ఒక సమాజ మందిరాన్ని, అంటే మత సంబంధమైన కార్యక్రమాలు, తీర్పులు, ఆలోచనలు చేయటానికి ఒక మందిరాన్ని కూడా నిర్మించాడు. ఇతరులు బాధపడుతున్నప్పుడు వారి
బాధను అర్థం చేసుకుని వారికి సహాయము చేసే గుణము కలిగిన వాడు. మత్తయి సువార్త 8:6లో చూస్తున్నాం. అంతేకాదు మత్తయి సువార్త 8:8లో అతనిలో ఉన్న తగ్గింపు, విధేయత, వినయం అనేది మనం చూస్తున్నాం. లూకా సువార్త 7:4లో అతని గురించిన మంచి సాక్ష్యం యూదా మత పెద్దలు చెప్పారు. నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు. అంటే భౌతికంగా ఈ మత పెద్దలు ప్రభు దగ్గరికి శతాధిపతిలో నుండి ఏం తీసుకొస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే అతనిలో ఉన్న భౌతికమైన గుణలక్షణాలు, భౌతికమైన క్రియలు, వాటిని ఆ మత పెద్దలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే వారి ఆలోచన ఏంటంటే ఇతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి గుణగణాలు ఉన్నాయి, మంచి అనుభవాలు ఉన్నాయి కనుక వీటిని గురించి చెబితే ప్రభు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే బాహ్యమైన క్రియలను గురించి ప్రభు యొద్ద జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభు మెచ్చుకుంటాడు అని ఆలోచన కలిగి ఈ సంగతులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చూశాడు? భౌతికమైన గుణలక్షణాలను ప్రభు లక్ష్య పెట్టలేదు. కానీ యేసు ప్రభు ఎడల అతను కలిగి ఉన్న అచంచలమైన గొప్ప విశ్వాసాన్ని చూచి, అలాగైతే నేను చెప్తాను, ఆ పక్షవాయువు గల దాసుడు బాగుపడటానికి శతాధిపతి క్రియలు కారణం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు అతడు కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసము ప్రియులారా ఆ రోగిని బాగు చేసిందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, ఇతను శతాధిపతి అంటే 100 మంది పైన అధికారి శతాధిపతి అంటే. మరి ఇతడు ప్రభువుని ఏ విధంగా గుర్తుంచున్నాడు అంటే క్రీస్తు సైన్యాధిపతి కదా. ఇతడు శతాధిపతి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన సైన్యాధిపతి అనే మాట మనం చదువుతున్నాం. యెహోషువ గ్రంథం 5:14-15లో ఆ సంగతులు ఉన్నాయి. యోబు గ్రంథంలో 25:3లో బిల్దదు చెప్తున్నాడు, ఆయన సేనలు లెక్కింపలేని గొప్ప సైన్యం. ఎంత గొప్ప సైన్యం అంటే ఒక్క యెహోవా దూత 155,000 మందిని ఒక రాత్రిలో హతమార్చగలిగిన శక్తి కలిగిన సైన్యం ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఆయన సైన్యములకు అధిపతి. నేను 100 మంది మీద అధిపతి, కానీ ఆయన సైన్యములకు అధిపతి. ఇతను సైన్యాధిపతి ప్రభుతో చెప్పాడు, నాకు అధికారం ఉంది, నేను ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. మరి అలాంటప్పుడు అతని ఇంట్లోకి వచ్చిన 4 సైనికులను పిలిపించి యేసు ప్రభువును తన యొద్దకు రమ్మని ఆహ్వానించలేదు. ఎందుకంటే తన అధికారము కన్నా యేసు ప్రభు అధికారము గొప్పదని అతడు విశ్వసించాడు. తన అధికారము కన్నా, తన ఆధిపత్యం కన్నా మరి యేసు ప్రభు చాలా గొప్పవాడు అన్న సంగతిని అతడు విశ్వసించాడు. క్రీస్తు సర్వాధికారి కదండి, 100 మంది మీద అధికారి ఇతను, కానీ క్రీస్తు ప్రభు సర్వాధికారి. రోమపత్రిక 9:5లో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట చెప్పాడు. సర్వం మీద అధికారి ప్రభు అయిన క్రీస్తు. ఆయన సైన్యములకు అధిపతి, సర్వాధికారి అయిన దేవుడు, అదే సమయంలో స్వస్థపరచు దేవుడు. ఈయన మాత్రమే బాగు చేయగలడు అన్న గొప్ప విశ్వాసం అతనికి ఉంది కనుక ప్రియులారా అతడు ప్రభువుని ఆశ్రయించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా ప్రభు దగ్గరికి వచ్చిన వారు, ప్రభు దగ్గరికి వస్తున్నవారు, మనము ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువు ఏమి మనలో చూస్తాడు, ప్రభువుకు ఏది ప్రాముఖ్యమైనది, ప్రభు దేన్ని గుర్తిస్తాడో నాలో అన్న సంగతిని మనము గుర్తించకుండా చాలాసార్లు బాహ్యమైన విషయాలకు, భౌతికమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చక్కగా అలంకరించుకోవడం, కాస్ట్లీ డ్రెస్ వేసుకోవడం, ఇంకా మంచి మంచి పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం, అంటే బయటికి చాలా నీట్గా, అందంగా, ఆహ్లాదంగా, ఉన్నతంగా
నా అందరికి అక్కడికి వచ్చి ప్రార్థనకు వచ్చేవారు అందరికంటే నేను గొప్పవారుగా కనబడాలి ఒక ప్రత్యేకంగా అన్న ఆ స్టైలు, ఆ విధానంలో కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు. కానీ ప్రభు ఏం చూస్తాడు? బాహ్యమైన విషయాలను చూడడు. నువ్వు ఎంత కాస్ట్లీ, ఎంత మెటీరియల్ అక్కడ వాడి దేవుని సన్నిధికి వచ్చావో అది దేవునికి ముఖ్యం కాదు. మనుషులు పైవేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దావీదును ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు, దావీదు అన్నలు వస్తున్నప్పుడు వారు కండలను చూసి, ఎత్తును చూసి, బలాన్ని చూసి, ఆహా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వీరేమో అనుకున్నాడు. కడసారి వాడు ఒకడు గొర్రెలు కాసుకుంటున్నాడని తేలిగ్గా మాట్లాడాడు తండ్రి కూడా. అంటే సమూయేలు కూడా బాహ్యమైన విషయాల మీద ఆధారపడి అక్కడ ఆలోచన చేశాడు. కానీ ప్రభు అన్నాడు, మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు. అమ్మా, దేవుని సన్నిధికి వచ్చే మనము, దేవుని యొద్ద ఏదైనా మేలు పొందాలని వచ్చే మనము, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన లక్షణాలు, మన గుణాలు ఇది కాదు. ప్రభు ఏమై ఉన్నాడు, ప్రభు నాకు ఏం చేయగలడో అన్న అచంచలమైన విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి దేవుని సన్నిధికి రావాలా. ఎవరు ప్రభు సన్నిధికి వచ్చినా ఒక మంచి విశ్వాసముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మన జీవితంలో మేలు పొందుతాం. కానీ ఊరికంగా ఆచారంగా అలవాటుగా ఏదో ప్రార్థనకు వెళ్ళాలి కనుక, ఉండాలి కనుక, కూర్చోవాలి కనుక, నలుగురిలో మంచిగా పేరు పెట్టుకోవడానికి ఎన్నో విషయాలు మనం బాహ్యంగా ఆలోచన చేస్తాం. కానీ దేవుడు వాటిని పట్టించుకోడమ్మా. కనుక దేవుడు చూసేది మన హృదయాంతరంగం. ప్రభువు మీద నీకు ఎంత విశ్వాసం ఉందో అంతగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. యేసు ప్రభు ఇక్కడ ప్రయాణం చేసేవాడు ఆగిపోయాడు. అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు. పెద్దలను పంపించాడు ముందు. ఎందుకు? యేసు ప్రభు ఒక ఉన్నతుడు అని గమనించి పెద్దలను పంపించాడు, మత పెద్దల్ని, సామాన్యులను పంపలే. తర్వాత అతను కూడా వెళ్ళాడు, తర్వాత స్నేహితులు వెళ్ళారు. 3 వరుసలో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే అలా రాయబడలేదు కానీ అర్థం చేసుకుందాం. నా ఇంటిలోనికి నేను రావడానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఎంతగా ప్రభువుని హెచ్చిస్తున్నాడో, తను తాను తగ్గించుకుంటున్నాడో. నువ్వు ఒక మాట చెప్తే చాలు. ఎన్ని రోజుల విశ్వాసి ఇతను? ఏమంటే ఎన్ని రోజుల విశ్వాసి? ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలుగా మనం వాక్యం వింటున్నాం? ఇలాంటి విశ్వాసాన్ని మనలో కలిగి ఉన్నామా? అప్పటికప్పుడే అనుమానం మనకి, అప్పటికప్పుడే మన విశ్వాసం బలహీనమైపోతుంది. కానీ శతాధిపతి గొప్ప విశ్వాసం. అందుకే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు అనే మాట చెప్పాడు. ఈ పక్కనే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 4 పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చారు. పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభు వారి విశ్వాసాన్ని చూచి ఏం చూశాడు? ఆయన విశ్వాసాన్ని చూశాడండి. పక్షవాయువు గలవాన్ని మోసుకొచ్చిన 4 విశ్వాసం. వారు పెంకులు ఊడదీసి లోనకి మంచం ద్వారా ప్రభు ఎదుటికి తీసుకుని వస్తున్నప్పుడు రోగిని చూడలేదు. ఆయన ఏం చూశాడు? తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు. కనాను స్త్రీ, ఒక అన్య స్త్రీ, తన బిడ్డ కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు కూడా ప్రభు చెప్పాడు, ఇలాంటి గొప్ప విశ్వాసము నేను ఎవరిలో చూడలేదు ఇశ్రాయేలు ప్రజలని. అంటే వీళ్ళు అన్యులు, అన్యజనాంగం అయినా కూడా ప్రభు మీద ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారో చూడండి. విచారం ఏంటంటే, ప్రభుతో ఉన్న 12 మంది శిష్యుల గురించి ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 26వ వచనంలో, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వచ్చిన తుఫాను బట్టి, విపత్తును బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, శోధన బట్టి ఎందుకు భయపడుతున్నారు? ఎవరితో చెప్పాడు? అల్ప విశ్వాసులారా అని. ఆయనతో ఉన్న 12 మంది శిష్యులు ధోనిలోనే ప్రభుతోనే ఉన్నారు. కానీ ప్రభు మీద వారికి విశ్వాసం లేదు. సముద్రాన్ని చూసి భయపడిపోతున్నారు. వీరు ప్రభుతో ఉన్నవారు. శతాధిపతి రోమీయుడు, కనాను స్త్రీ అన్యురాలు.
వీళ్ళు దేవునితో పరిపూర్ణంగా లేరు, కానీ అచంచలమైన విశ్వాసం కలిగి వచ్చారు, మేలు పొందారు. అమ్మాయ్యా, ఈ రాత్రి దేవుని సన్నిధికి నువ్వు ఎలాగొచ్చావు? విశ్వాసంతో వచ్చావా? ఊరకే కాసేపు విందాం, 4 మాటలు ఏదో చెప్తారులే అని వచ్చావా? ఏది కావాలి? కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన గొప్ప సంగతులు మనం చెప్పుకుంటాం కదండి. మన గొప్ప సంగతులు కాదు కావాల్సింది అది కాదు. క్రియలు కావాలి. ఆ క్రియలు విశ్వాసంతో జోడి లేకపోతే అది పరిపూర్ణత కాదు. ఇతడు క్రియలు చూపించాడు. మొదట వారు ఆ మత పెద్దలు అతనిలోని క్రియలు చూపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూచాడు. మనం దేని ద్వారా రక్షించబడతాం? క్రియల ద్వారానా, విశ్వాసం ద్వారానా? చెప్పండి. క్రియల ద్వారా కాదు. నేను దేవుని కొరకు అది చేశాను, ఇది చేశాను, అంతమందికి ఇచ్చాను, ఎంతమందికి ఇచ్చాను, ఎంతమందికని చేసుకో, మంచిదే. కానీ అది నీ రక్షణకు కారణము కాదు. క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా రక్షించబడడు. విశ్వాసం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము 8-9 వచనాలు చదివితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడో అతిశయపడడానికి వీల్లేదు. నేను ఎంత చేశాను దేవుడికి, అందుకే నాకు ఈ రక్షణ ఇచ్చాడు అని చెప్పడానికి వీల్లేదు. నువ్వేం చేయలేదు రక్షణ కొరకు. నీ కొరకు చేయవలసిందంతా యేసు ప్రభు చేశాడు. మరి మనం ఏం చేసాం? విశ్వాసం ఉంచాం. యేసు ప్రభు నా కొరకే ఆయన రక్తము కార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచాడని నమ్మాం, విశ్వాసం ఉంచాం, అంతే. విశ్వాసం ద్వారా దేవుని కృప వల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని కృప వలన మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం. ఇది క్రియల వలన కలిగింది కాదు. కాబట్టి భక్తి గురించి ఎవడైనా అతిశయిస్తున్నాడంటే నీ అతిశయం మంచిది కాదు. మనం క్రియల ద్వారా రక్షించబడితే అతిశయపడవచ్చు, కానీ మన క్రియల వల్ల రక్షణ పొందలేదు. విశ్వాసం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాం. అయితే మరి క్రియలు చేయడం తప్ప? చేయాలి. విశ్వాసం ఉంచిన ప్రతివాడు తప్పనిసరిగా క్రియలు చేయాలండి. క్రియలు చేయాలనే ప్రభు రక్షించాడు. ఇదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం మనం చదివితే, మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాం, ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రియలు చేయాలి. అసలు దేవుడు ముందుగానే మనం సిద్ధపరచుకున్నాడంట. ఎందుకు? మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. అందుకే మనం సృష్టించబడ్డాం. అందుకే ప్రభు ఈ కాలంలో నిన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడు? నీ ద్వారా సత్క్రియలు ప్రభు జరిగించాలి, అనేక మందికి మేలు దీవెనకరంగా నిన్ను ఉంచాలని దేవుడు ప్రియులారా నిన్ను రక్షించాడు. తీతు పత్రికలో కూడా ఈ సంగతులు మనం ఎరుగుదాం. ఇప్పుడు ఇవన్నీ మనం తిరగలేం, కానీ తీతు పత్రిక 2:14 ఉంది. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 14 నుంచి 26 వచనం వరకు కూడా మనం ఎరుగుదాం. విశ్వాసము క్రియలు జంట పదాలుగా, జంట కవులుగా అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. క్రియలు లేని విశ్వాసం మృతం. అలాగే క్రియల ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా విశ్వాసిగా చేయబడ్డు. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షించబడాలి. రక్షించబడిన మనం క్రియలు చేయాలి. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఇక్కడ శతాధిపతి దగ్గరికి వచ్చిన వ్యక్తులు అతని క్రియలు చెప్తున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అతని విశ్వాసాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ విశ్వాసాన్ని కూడా ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగైతే నీలో ఎటువంటి విశ్వాసం ఉంది? నేనంటాను, 100% నువ్వు విశ్వసిస్తే 100% మేలు పొందుతావు. యేసుప్రభుని 50% విశ్వసిస్తే 50% నీవు మేలు పొందుతావు. 10% విశ్వాసం ఉంచితే 10%. అంటే నువ్వు ఎంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతావు అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఏదైనా సరే ప్రభు చేయగలడిదే అని సంపూర్ణ నమ్మిక నీలో ఉన్నప్పుడే దేవుడు నీలో అద్భుతము చేస్తాడు. ఈ రాత్రి నీవు కూడా బలహీనతతో ఉన్నావా? బాధలో ఉన్నావా? మరణకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నావా?
లేవలేని స్థితిలో, పక్షవాయువు గల వ్యక్తి లేవలేడు తనంతట తాను, అవయాలు పని చేయవు, కుంగిపోతామన్నాడు. నాకేంటి, ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు. లేదు లేదు, ప్రభు చిత్తంలో అతను ఉన్నాడు కనుక శతాధిపతి ద్వారా ప్రభు అతన్ని బాగు చేయడానికి సంకల్పించాడు జగత్ పునాది వేయబడక ముందే. కాబట్టి శతాధిపతిని వాడుకున్నాడు ఒక సాధనంగా. శతాధిపతి ద్వారా ఆ వ్యక్తిని బాగు చేయాలని ప్రభు సంకల్పించాడు. ఇందులో శతాధిపతి విశ్వాసం కూడా అతని స్వస్థతకు కారణమై ఉన్నది. ఈ రాత్రి వేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రియులరా, అధైర్యపడద్దు, భయపడద్దు, బాధపడద్దు. ఎందుకంటే ప్రభు చూస్తూ ఉన్నాడని ఇందాక చెప్పాను కదా. హాగరు ఆయనకు మంచి పేరెట్టింది ఏంటంటే చూచుచున్న దేవుడు అని ఆయన పేరెట్టింది. ఇశ్రాయేలు బాధను చూశాడు కదండి. తన పిల్లలు బాధలో ఉంటే, కష్టంలో ఉంటే చూచి చూడనట్లు ఉండేవాడు కాదు, ఆయన చూస్తాడు. కనులు కలుగు చేసిన వాడు చూడక మానునా అని వాక్యం చెప్తుంది కదా. ఆయన చూచి విడిచిపెట్టేవాడు కాదు. వారి బాధను నిశ్చయముగా చూచి వారిని విమోచించడానికి నేను దిగివచ్చాను అని నిర్గమాకాండలో మనం చదువుతున్నాం. దేవుని పిల్లల శ్రమలు, కన్నీరు, బాధ, వేదన ఎప్పుడు ఆయన చూస్తున్నాడండి. కానీ తగిన సమయంలో నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి కనిపెడుతున్నాడు. అదే సమయంలో నీ విశ్వాసాన్ని ఆయన గమనిస్తున్నాడు. ప్రియులరా, లేయా ద్వేషించబడిందంట. అందహీనురాలని ఆమెను ఏం చేశారు చెప్పండి? ద్వేషించారు. దేవుడు చూశాడు. చూడండి, నిన్ను ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, దిగులు పడద్దు, దేవుడు చూస్తూ ఉన్నాడు. రాహేలు బాహ్యమైన స్థితిని బట్టి ప్రేమించబడింది, కానీ ప్రియులరా, లేయా బలహీనతను బట్టి ద్వేషించబడినప్పటికీ ఎవరిని ప్రేమించాడు దేవుడు? లేయాను ప్రేమించి గర్భాన్ని తెలిసి బిడ్డల్ని ఇచ్చాడు కదా. నీ స్థితి అంతా ప్రభువుకు తెలుసండి. ఈ సువార్తల్లో చాలా స్థలాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు 2 కానుకలు వేయుట ఆయన చూచి, చెట్టు మీద జక్కయ్య ఉండటం చూచి, చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో ప్రభు చూచి, బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూచి, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. మనల్ని రక్షించిన దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఎలాంటి కొదువునైనా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అని ప్రభు నిన్ను పరీక్ష చేస్తున్నాడు. విశ్వాసం ఉంచు, అనుమానం లేని విశ్వాసం ఉంచు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు, అబ్రహాము వలె రూఢి అయిన విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక దేవుడు చేయలేదు అని అనొద్దు. దేవుడు చేయలేకపోవడానికి చేతకాని వాడు కాదు. నీ విశ్వాసం సరిలేదు. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని స్థలాల్లో ఆయన ఏ కార్యాలు చేయలేదు. ఎందుకంటే వారు విశ్వాసం ఉంచలేదండి. కొంతమంది ఏమంటారంటే, విశ్వాసము మేము మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు, స్వస్థతలు జరిగితే యేసుప్రభు దేవుడని నమ్ముకుంటామని చెప్పేవాళ్ళకు ఉంటారు. ఇది కూడా అంత నమ్మదగింది కాదు. ఎందుకంటే కపెర్నహూము గురించి దేవుడు చెప్పాడు. ఈ కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేశారంట, అయినా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. స్వస్థతలు జరిగితే, అద్భుతాలు జరిగితే విశ్వాసం ఉంచుతాం, నమ్ముకుంటాం, ఇది కరెక్ట్ కాదండి. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలంటే వినాలి. ఈ శతాధిపతిలో విశ్వాసం కలగడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు గురించి విన్నాడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుందని రోమపత్రికలో మనం చదువుతాం. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల. ఏ మాటలు వినాలి? లోకంలో మాటలుగా వింటే భయం. ఈనాడు లోకంలో వార్తలు విని గుండె జారిపోతుంది, అందరికీ బలహీనైపోతున్నారు. ప్రభు గురించి వింటే నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రభువుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రభుని గురించి వినుట వలన విశ్వాసం వచ్చింది. ఎంత గొప్ప సంగతి! ఈనాడు అమ్మ, నీ జీవితంలో విశ్వాసం ఉంటే నీ రోగం, నీ బలహీనత, నీ బాధ, నీ కన్నీరు ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు, విడిపిస్తాడు. భయపడద్దు, అధైర్యపడద్దు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. మరి నువ్వు కూడా ఆయన వైపు చూడాలి. 12:1 అన్నాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ విశ్వాస పోరాటంలో ఓపికతో నేను ముందుకు వెళుతున్నాను అంటాడు భక్త పౌరులు కదండి.
ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన వైపే చూడాలి. ఆయన కూడా అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తే స్వస్థత కలుగుతుంది, ఆయన వైపు చూస్తే బాధల్లో ఆదరణ దొరుకుతుంది. యేసు ప్రభు వైపు చూస్తే మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది ప్రియులారా. అందుకని అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అయ్యా, నా వైపు చూస్తే రక్షణ. నిజమే. ఇందులో ఒక చిన్న సువార్త కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి చావునకు సిద్ధపడి ఉన్నాడు, చావునకు సిద్ధపడి ఉన్నాడు. ఈనాడు లోకంలో చాలామంది కూడా చావునకు పట్టబడిన వారుగా, ఏమండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో మనం 24వ అధ్యాయానికి రండి, 11వ వచనం మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. శతాధిపతి అంతకుముందు గొప్ప విశ్వాసి కాదు అసలు, తర్వాత విశ్వాసం ఉంచాడు, ముందు విశ్వాసి కాదు. కానీ విశ్వాసి కాకముందే ఒక వ్యక్తి చావునకై పడి ఉన్నప్పుడు అతని బాగు కొరకు ఆలోచన చేశాడు. ప్రభుని నమ్ముకున్న నీవు నేను చాలామంది చావునకై పట్టబడి పాపాన బట్టి మరణానికి శిక్షకు పాత్రులై ఉన్న మానవులు పడి ఉన్నారు, పాపములో లేవలేక పడి ఉన్నారు, నాశనానికి దగ్గరగా పడి ఉన్నారు. వారి గురించి మనం ఆలోచన చేయొద్దా? వారి గురించి మనం ప్రార్థన చేయొద్దా? వారికి సువార్త చెప్పొద్దా? చూడండి, ఈ శతాధిపతి విన్నాడు అంటే ఎవరో చెప్పారు కదా, ప్రభు గురించి చెబితేనే కదా. నీవు నేను కూడా ప్రభు గురించి చెబితే చావునకు పట్టబడిన వారు విని విశ్వసిస్తే వారు బ్రతికించబడతారు. ఎఫెసీ 2:1 ప్రకారంగా అపరాధముల చేత పాపముల చేత ఈనాడు మానవులు చచ్చిన వారుగా ఉన్నారు. చావునకు సిద్ధముగా, అంటే రేపు రెండవ మరణం, నరకానికి పాత్రులుగా ఉన్నారు, అగ్నిగుండానికి పాత్రులుగా ఉన్నారు. మరి ఇలాంటి వారి గురించి మనం ఆలోచన చేయాలి. సాధ్యమైనంత మేరలో ప్రభుని గురించి మనం చెప్పాలి. చావునకై పట్టబడిన వారిని తప్పించడానికి, నాశనమునకు నరకానికి పడుటకు జోగుచున్న వారిని మనం రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయొద్దా? ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు ఎంతోమంది రక్షణ లేకుండా చనిపోతూ ఉండగా ప్రభువుని నమ్మిన నీవు నేను ఇలాంటి వారికి సువార్తను అందించవలసిన అవసరత ఉన్నది ప్రియులారా. కేవలం మన మేలు, మన క్షేమం, మనం బాగుంటే చాలు కాదు, ఇతరుల క్షేమం కొరకు మనం ఆలోచన చేయాలి. ప్రభు చేసిన బోధలు అదే కదా. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి, ఈ పేరాలో చాలా విషయాలు ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా కొన్ని మాటలే చెప్పి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే 11 నుంచి చదువు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని ప్రభు చెప్పాడు. చూసారా, రాజ్య సంబంధులు అంటే లోక సంబంధులు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారు, వారు ఈ లోక సంబంధులు. ఈ లోకము నాశనానికి సిద్ధంగా ఉంది. ఈ లోక సంబంధులు నరకపాత్రులుగా ఉన్నారు తన పాపాన బట్టి. అలాగే ప్రియులారా, ఈ నశించిపోతున్న లోకాన్ని, లోకంలో ఉన్న మానవులను రక్షించడానికి, నాశనానికి నరకానికి జోగుచున్న వారిని రక్షించడానికి, మరణ పాత్రులై ఉన్న వారిని జీవమిచ్చి లేపడానికి జీవాధిపతి అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆ సమరయ గ్రామస్తులు అన్నారు, నిజముగా ఈయన లోకరక్షకుడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే కాదు ఆయన రక్షకుడు. యెషయా గ్రంథంలో అంటాం, ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన స్వల్పమైన సంగతి, సర్వలోకులు రక్షణ పొందాలి యేసు ప్రభు ద్వారా. అందుకని ఆయన జన్మించినప్పుడు లోకసువార్తల్లో మనం చూస్తున్నాం 2వ అధ్యాయంలో అనుకుంటా, సర్వలోకానికి కలుగబో సంతోషకరమైన శుభవర్తమానం
నేడు దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సర్వలోకమునకు ఈ సువార్త, శుభవార్త. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు. ఒక జాతికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ఖండానికో కాదు, సర్వలోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి, మరణము నుండి తప్పించబడి, జీవములోనికి, నిత్య జీవములోనికి, పరలోకములోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడి ఈ లోకానికి వచ్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి ప్రభు ప్రత్యేకంగా వచ్చినట్లుగా నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము వాసిగా ఉన్న ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పినట్లుగా సర్వలోకములో ఉన్న మానవాళి పాపము తన భుజముల మీద వేసుకుని, పాపము లేని ఆయన, పాపము ఎరుగని ఆయన, పాపము చేయని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డానికి ఇష్టపడి మన పాపములన్నీ ఆయన శిలువ మీద, భుజం మీద వేసుకుని, మన పాప భారమంతా ఆయన మోసుకుని కలువరి శిలువ వరకు వెళ్ళారు ప్రియులరా. కలువరి శిలువలో 3 మేకుల చేత కొట్టబడ్డారు. నిలువెల్ల గాయాల్లో నుండి ఆయన అమూల్యమైన రక్తము మరి స్రవించింది ప్రియులరా. ఆఖరి రక్తబొట్టు సమస్త మానవాళి రక్షణార్థమై, పాప విమోచనార్థమై ఆయన చిందించి, ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు సర్వలోక రక్షకుడు, సర్వలోక రక్షకుడు. ఆ రక్షకుడిని విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప రక్షణ కలుగుతుంది. నేను అనుకుంటాను ఈ శతాధిపతి విశ్వాసం ఉంచాడు కదండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం వల్ల ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మరి రాత్రి నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఎంతో కాలంగా వాక్యం వింటున్నావేమో, ఎంతో కాలంగా ప్రార్థనకు వస్తున్నావేమో, బైబిల్ పట్టుకుని వస్తున్నావేమో. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంచావా? నీ పాప విషయంలో పశ్చాత్తాపడ్డావా? ఈ రాత్రైనా ప్రభు నీ పాపాలను క్షమించడానికి, పాప రోగములను విడిపించడానికి సమర్థుడు అని గొప్ప విశ్వాసంతో నువ్వు నమ్మితే ప్రియులరా, గొప్ప రక్షణ నీలో కలుగుతుంది. గొప్ప రక్షణ నీలో కలుగుతుంది. అర్థం అవడానికి ఆ మాట చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ పొందడానికి గొప్ప విషయం, కొండలు పెగిలించేంత విశ్వాసం కాదు, సామాన్యమైన విశ్వాసం చాలు. ఒక ఆయన అన్నాడు, ఆర్టీసీ బస్సు ఆపి పైకెక్కి ఆ బస్సు నన్ను ఊరు చేరుస్తుందన్న నమ్మిక ఎంత స్వల్పమో అంత స్వల్పమైన విశ్వాసం ఉంటే చాలంట రక్షణ పొందుతాయి. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని విశ్వాసం ఉంచితే, మన పాపములో ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే, 1 యోహాను 1:9 అన్నాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఏమండి, ఈ రోగి బాగుపడ్డాడు, సంతోషమే. ఈ రాత్రి నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నావా? నీలో ఉన్న పాపము నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? అలాగైతే యేసు ప్రభు నీ పాపము నుండి విడిపించగలడన్న విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, పాపరోగముతో బాధపడుతున్నానయ్యా, విడిపించేవారు లేక బాధపడుతున్నాను, విడుదల దొరకక బాధపడుతున్నాను. ప్రభువా, ఈ రాత్రి నన్ను విడిపించు. ఈ పాప స్థితి నుండి, ఈ పడిన స్థితి నుండి నన్ను లేవనెత్తి బాగు చేయి, నాకు రక్షణ దయచేయమని ప్రార్థన చేయి. ప్రభు గొప్ప రక్షణ ఇస్తాడు. ప్రభుని నమ్ముకున్నారా? మంచిదే. బాహ్యమైన క్రియలు కన్నా, పైన భక్తి కన్నా అంతరంగములో ఉన్న విశ్వాసము చాలా గొప్పది. తిమోతి పత్రికలో అన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ చాలామంది దేవుని శక్తి తెలియని వారుగా ఉన్నారు. క్రైస్తవులుగా మేము విశ్వాసం అని చెప్పుకుంటారు కానీ విశ్వాసం ఉండదు. అందుకే ఇంకా 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 బాధలు, నిట్టూర్పులు, వేదనలు, దుఃఖములు ఎందుకు? ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీకు నిట్టూర్పు ఎందుకు? ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీ జీవితంలో ఎందుకు కన్నీరు? ఎందుకు బాధ? ఎందుకు ఇంకా అంటే నువ్వు ప్రభువుని చూడట్లేదు. ఎవరిని చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావు. అందుకన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా, ఏమండి లోకం చూస్తున్నట్టే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తున్నారంటే అర్థం ఏంటంటే లోకంలో ఉన్నవన్నీ
శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం, ఏం తిందాం, ఏం ధరిందాం, ఎంత ఆస్తి కూర్చుకుందాం, ఏమండి, ఎన్ని డాబాలు కట్టుకుందాం, ఎన్ని మేళ్ళ కట్టుకుందాం, ఇయే దేవుడిచ్చే సంతోషాన్ని మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆత్మీయంగా వెళ్ళేదానికన్నా పైకి కొన్ని భక్తి క్రియలు చూపించి నేను గొప్ప భక్తుడిని, నేను గొప్ప భక్తి పొర్రాలని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ హృదయమును చూస్తూ ఉన్నాడు. నీ హృదయాంతరంగాల్లో నీ స్థితి ఏమైందో ఆత్మీయంగా అది చూస్తూ ఉన్నాడు. మనుషులకి ఏం తెలుసు అండి, పైకి నేను బోధ చేస్తాను, నా హృదయంలో ఏమనుకుంటున్నాను ఎవరికి తెలుసు. కానీ వాళ్ళ మనుషులు పైదాన్ని చూసి చాలా చాలా మోసపోతున్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ పరిస్థితి మనుషులని మెచ్చుకోవచ్చు, పొగడవచ్చు. అబ్బో గొప్ప సేవకుడు, గొప్ప సేవకురాలు, గొప్ప పరిచారకుడు, పరిచారకురాలు, పెద్దలు అని అనుకోవచ్చు. కానీ అంతరంగం దేవుని ఎడల ఎలా ఉంది? యథార్థంగా ఉందా మన జీవితం? పరిపూర్ణ విశ్వాసంతో మనం జీవించగలుగుతున్నామా? ఈ రాత్రి ఒక ఆలోచన చేయి. ఒకవేళ ప్రభు కొరకు నమ్మకంగా సాగిపోతున్నప్పుడు నీ జీవితంలో బాధలు వచ్చాయా? శ్రమలు వచ్చిందా? అనారోగ్యం వచ్చిందా? నిందిస్తున్నారా? బాధలు ఉన్నాయా? భయపడద్దు. ఎందుకంటే నిన్ను ప్రభువు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడని ముందే చెప్పాను. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరుచుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో కనిపెట్టు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఈ రాత్రి అలాంటి అద్భుతం నీవు పొంది ఉండాలంటే నువ్వు కూడా చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను నమ్ముచున్నాను, నా జీవితంలో ఇది చేయగలవు నువ్వు అని నేను నమ్ముచున్నాను. ప్రభువా, నా విశ్వాసం బలహీనపడకుండా, నాలా విశ్వాసం రాకుండా సహాయం చేయమని ప్రభు పాదాల మీద పడు. ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకే ప్రభువారు ఘోరమైన ఆ శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారు ఘోరమైన మరణాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు. మరణము మీద బలము కలిగిన వాడు, మరణం మీద అధికారము కలిగిన వాడు నీ కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆలోచన చెయ్యి. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడు. నీ బాహ్యమైన స్థితిని బట్టి కాదు. మనం ఆయన ఎదుటికి వచ్చినప్పుడు మన స్థితి ఏమీ సరికాదు. ఇతను అన్నాడు, అసలు నేను యోగ్యుని కాదయ్యా, నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుని కాదు. రాత్రి చెప్పగలవా నీవు ఈ మాట? నీ ఎదుటకు రావడానికి ప్రభు అనడానికి కూడా నేను యోగ్యుని కాదు, ఘోర పాపిని, ప్రభు నన్ను క్షమించు, రక్షించని ప్రార్థన చేయండి. ప్రభు క్షమిస్తాడు. మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాడు, కన్నీరును తుడుస్తాడు, బలహీనత నుండి విడుదలిస్తాడు. నీకు కావలసిన ప్రతి సహాయాన్ని ప్రభు అందిస్తాడు. ఎప్పుడు? నీవు ప్రభు ఎడల సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఈ రాత్రి వేళ నువ్వు ప్రభువుని నమ్మకపోతే ఈ లోక సంబంధులు ఎక్కడికి వెళతారన్నాడు? వారు చీకటిలోనికి త్రోయబడతారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండెను. ఏమండి? ఏడ్పు, పండ్లు కొరుకుట. ఎంత చెప్పినా వినలేదే అని ఏడుస్తారంట. అక్కడికి వెళ్ళి అగ్నిగుండంలోనికి వెళ్ళి, ఒరే నేను ప్రభువుని నమ్ముకుంటానంటే నువ్వే కదరా, ప్రభువు లేడు, గివ్వు లేడు, ప్రార్థన లేదని నన్ను లాక్కొచ్చావు, నువ్వు వచ్చావు అగ్నిగుండానికి, నన్ను లాక్కెళ్ళవని ఒకరికొకరు పళ్ళు కొనుక్కుంటారంట. ఎక్కడ? అగ్నిగుండంలో ఉండి. తప్పించుకునే దారి లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆత్మరక్షణ పొందండి. రక్షించబడిన మనం విశ్వాసముతో ఈ యాత్రలో ఆయన వైపు చూస్తూ మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఆయన ద్వారా గొప్ప మేలులు పొందుతూ ప్రభువుని ఘనపరుస్తూ ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. ఇంకా విషయాలు మీరు ధ్యానం చేయండి. ఇందులో దేవుడు నాకు ఇచ్చిన కొద్ది తలంపులు మీ ఎదుట ఉంచుతున్నాను. ప్రతి పాయింట్ దగ్గర నిలిచి మనం స్టడీ చేయడానికి అవకాశం లేదు కనుక దాన్ని బేస్ చేసుకుని 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రి వేళ ఈ సంగతులు మన హృదయంలో ఉంచుకుందాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకుండా, దిగులు పడకుండా, అధైర్యపడకుండా కేవలం ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. నిన్ను చూస్తున్న దేవుడు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను.
ఒకవేళ నువ్వు కూడా విశ్వాసం ఉంచితే, నేను చెప్పాను కదా, నేను ప్రార్థన చేసినంతరాని కాదు, నువ్వు విశ్వాసం ఉంచితే, అయ్యా నీవెంత విశ్వాసం ఉంచితే అంత మేలు ప్రభువాల నువ్వు పొందగలవు అని నువ్వు నమ్మితే మోకరించు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రభుతో చెప్పు. ఇప్పుడే దేవుడు నీకు గొప్ప నెమ్మదిస్తాడు, ఆదరణిస్తాడు, తగిన సహాయం అందిస్తాడు. రక్షణ లేదా, విశ్వాసం ఉంచు, రక్షణ అనుగ్రహిస్తాడు. కాదని త్రోసివేస్తే శిక్ష ఉంది. ఈ రాత్రి పండుకుంటే ఉదయం లేస్తామో లేవమో మనకు తెలియదు. రేపు ప్రభుని నమ్ముకుంటానని వాయిదా వేయకు. ఈ రాత్రే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది పరలోకానికి సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి ఆత్మల క్షేమార్థమై ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, క్షేమకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, మోకరించండి. ఉన్న స్థలంలో అనుకూలమైతే మోకరించండి, అవకాశం ఉంటే మోకరించండి. భంగిమలు ముఖ్యమో కాదు, కానీ నీలో ఉన్న విశ్వాసం ముఖ్యం. ఈ రాత్రి విశ్వాసం ఉంచు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ స్తోత్రాలు. ఈ రాత్రి మీరు చూచుచున్న దేవుడు అని, మా బాధలు, మా కన్నీరు, మా బలహీనతలు, మా స్థితి అంతా చూచి మాకు సహాయం చేసే గొప్ప దేవుడు అని, ముఖ్యంగా పాపిని చూచి రక్షించి రక్షణ అనుగ్రహించడానికి పరలోకంలో ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యం చేశారని, మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అని, లేకపోతే నరకశిక్ష అని జ్ఞాపకం చేయబడి ఉండగా విన్నవారిలో విశ్వాసాన్ని పుట్టించండి. విశ్వాసంలో అభివృద్ధి పొందింప చేయండి. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మీ ద్వారా పొందడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. దాటిపోకుండా ఈ రాత్రే వారి పాప విషయంలో పశ్చాత్తాపడి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించమని ప్రార్థించగలుగుట కృప ఇవ్వండి. రక్షించబడిన మేము పరిస్థితుల వైపు చూచి అధైర్యపడకుండా, మా వైపు మీరు చూస్తుండగా మీ వైపుకు మేము చూసి నాయన ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసంతో, ధైర్యంతో యాత్రలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆయన వాక్యం వింటున్నవారు, చూస్తున్నవారు అందరినీ కూడా పేరు పేరున దీవించి మీరు ఆశీర్వదించమని, మీ చిత్తమైతే దీన్ని ముందుకు నడిపించమని మీ పాదాలకు అప్పగిస్తూ ఈ రాత్రి వేళ కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రీతండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.